అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని స్టాటిస్టిక్స్ అనే టాపిక్‌కి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనే టాపిక్‌ని చూద్దాం. అంతకన్నా ముందు ఎవరికైనా బేసిక్స్ రాకపోతే బేసిక్స్ డెఫినెట్‌లీ ఇంపార్టెంట్. సో, బేసిక్స్ కోసం మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో క్లాసెస్ ఉన్నాయి. పాయింట్ 1 అదయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ ఐఐటీ ఫౌండేషన్ లేదా పాలిసెట్ కోర్స్ కావాలనుకుంటే వాళ్ళకి కూడా ఉన్నాయి. ఈ స్టాటిస్టిక్స్ ఎక్సర్సైజ్ 13.1లోకి వెళ్ళడానికన్నా ముందు మనకు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో, ఇంట్రడక్షన్‌లోనే మీకు అన్నీ చెప్పేసాను కాబట్టి, ఇన్‌కేస్ ఇంట్రో ఎవరు చూడకపోతే, ముందు ఇంట్రో చూడండి. ఇంట్రో చూసాక ఈ వీడియో చూడండి. ఇక మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఒక్కసారి ఫార్ములాస్‌ని రివైజ్ చేసుకుందాం. ఉన్నవేంటి? మీన్, మీడియన్ అండ్ మోడ్. ఈ 3 ఉంటాయి. అండ్ మీన్‌లో కూడాను ఒక డైరెక్ట్ మెథడ్ ఉంటది. అండ్ సెకండ్‌ది ఏమంటే అస్యూమ్డ్ మీన్ మెథడ్ ఉంటది. అండ్ అట్ ద సేమ్ లాస్ట్‌కి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉంటది. సో, ఈ 3 మెథడ్స్‌కి సంబంధించిన ఒక్కొక్క ఫార్ములాని మనం రాసుకుంటూ వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఈ అన్నిటికి కూడాను సిమిలర్‌గానే ఉంటాయి. పెద్దగా కష్టపడాల్సిన ఏం ప్రాబ్లమ్ లేదనమాట. ఒక్కొక్క దాని యొక్క ఫార్ములాస్ మనం చూసేద్దాం. సో, సెట్ అయిపోద్ది. ఫస్ట్‌గా సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కింద కూడాను సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇలా సిగ్మాస్ వేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి ఎక్స్ఐ. సో, ఈ ఇంటర్వెల్‌ని మనం వేసుకుంటాం. అంతే. ఇది ఫస్ట్ ఫార్ములా అయిపోయింది. సార్ ఇక్కడ ఎక్స్ఐ అంటే ఏంటి సార్ అని అంటే నీకు 50-60, 40-30 ఇలా ఇస్తారు కదా! ఇలా ఇచ్చేటప్పుడు దాని అర్థం ఏంటంటే ఇటువైపు ఉన్నది లోవర్ లిమిట్ ప్లస్ ఇటువైపు ఉన్నది అప్పర్ లిమిట్ ప్లస్ డివైడెడ్ బై 2 అంటే ఈ రెండిటి యొక్క వాల్యూని ఇక్కడ ఎక్స్ఐ వస్తదనమాట. ఇది ఫస్ట్ అయిపోయింది. అండ్ సెకండ్‌గా ఇప్పుడు అస్యూమ్డ్ మీన్ చూద్దాం. అస్యూమ్డ్ మీన్ అంటే ఏంటి చూద్దాం. సేమ్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ అంతే. ఈ 2 వేసుకున్న తర్వాత ఇక్కడే అసలైనది ఏంటంటే ప్లస్ ఇక్కడ డిఐ అనే దాన్ని వేస్తున్నాం. నెక్స్ట్ అన్నిటికన్నా ముందు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుందంటే ఇక్కడ ముందుకి ఏ అనే దాన్ని మనం వేసుకుంటాం. అంతే. సో, ఇది అస్యూమ్డ్ మీన్‌కి సంబంధించి. సో, అస్యూమ్డ్ మీన్‌లో ఏ అంటే మనం ఒక మీన్‌ని ఒక నంబర్‌ని అనమాట ఏమనుకుంటామంటే అస్యూమ్డ్‌గా అనుకుంటాం. అయిపోయింది. ఇక్కడ డిఐ అంటే అర్థం ఏంటంటే ఈ ఎక్స్ఐ ఉంది కదా! ఈ ఎక్స్ఐ నుండి ఈ అస్యూమ్డ్ మీన్‌ని దీన్ని తీసేస్తే వచ్చే వాల్యూనే ఇక్కడ డిఐ. సో, ఈ ఫార్ములాస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఇంకా లాస్ట్‌ది ఒకటి ఉంది. ఆ లాస్ట్‌ది కూడాను చూద్దాం. సో, లాస్ట్ దాని యొక్క అర్థం ఏంటో చూద్దాం. లాస్ట్‌ది కూడాను సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. ఇక్కడ చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ యూఐ అనే దాన్ని మనం వేస్తున్నాం. సో, ప్లస్ ఇక్కడ ముందుకి అస్యూమ్డ్ మీన్ అనేది ఎలాగో కామన్ కాబట్టి అది వేస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తం బ్రాకెట్‌కి ఇంటూ హెచ్ అనమాట. సో, పైన దానికి ఇక్కడికి ఇదే డిఫరెన్స్. హెచ్ అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది అనే దాన్ని హెచ్ అంటాం. సో, రేంజ్ లేదా ఆ మొత్తం హైట్ ఇలా అనొచ్చు. ఇక్కడ యూఐ అంటే మనకు తెలియదు కదా! యూఐ దానికి ఒక్కసారి రాసేస్తాను. యూఐ యొక్క ఫార్ములా ఏంటంటే ఈ ఎక్స్ఐ మైనస్ ఏకి డివైడెడ్ బై హెచ్ చేస్తే వచ్చే వాల్యూని యూఐ అనమాట. ఇది కాన్సెప్ట్. సో, ఇక్కడ మీకు టోటల్‌గా ఎన్ని ఫార్ములాస్ వచ్చాయంటే 1, 2, 3 ఇవి 3 ఫార్ములాస్. ప్రతి ఫార్ములాలో కూడాను ఎక్స్ఐ అంటే ఏంటి? డిఐ అంటే ఏంటి? డిఐ అంటే ఏంటి? అండ్ యూఐ అంటే ఏంటి? ఇలా 3 ఫార్ములాస్. టోటల్‌గా ఇక్కడ 6 గుర్తుంచుకుంటే సెట్ అయిపోద్దనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మీడియన్. ఈ మీడియన్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడాను. దీని ఫార్ములా ఒకసారి రాసేద్దామా? ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఇంకొకటి n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అంటారు డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హెచ్. సో, ఇది ఫార్ములా అనమాట. సో, ఇది ఫార్ములా. ఇక్కడ హెచ్ అంటే ఏంటో తెలుసు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చెప్తాను. ఆల్రెడీ ఇంట్రో వీడియో చూసిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ. ఇది ఫ్రీక్వెన్సీ. ఇది ఎన్ అంటే లాస్ట్‌గా ఆ టోటల్ అన్నీ కలిపితే లాస్ట్‌లో వచ్చే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క నెంబరు. ఎల్ అనేది లోయర్ ఇంటర్వెల్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మోడ్ అనమాట. సో, మోడ్ యొక్క ఫార్ములా కూడాను చాలా ఇంపార్టెంట్. ఏంటి చాలా ఈజీ కూడాను. ఎఫ్1 మైనస్ ఎఫ్0 కింద కూడాను ఎఫ్1 మైనస్ ఎఫ్0 ఇక్కడ 2f1 అనేది ఒకటి ఎక్స్ట్రాగా వేస్తున్నాం. సో, ఇక్కడ 2 అనే నెంబర్ వేస్తున్నా. మైనస్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ f2 అనేది వేస్తున్నాం. ఇది ఫార్ములా. ఇంటూ హెచ్. ఇక్కడ ముందుకు ఏంటంటే ప్లస్ ఎల్. ఇది మీడియన్ ఫార్ములా. సో, టోటల్‌గా ఏంటంటే ఇక్కడ 6 ఇది 7, 8 ఈ 8 ఫార్ములాస్ వస్తే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కూడాను చేయడం ఈజీ. సో, ఈ ఫార్ములాస్ ఇక్కడ నుంచి గుర్తుంచుకోండి. ఈ మొత్తం ఎక్సర్సైజ్‌లో ఈ ఫార్ములాస్ బేస్డ్‌గానే ఈ లెక్కలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం. పదండి ఇక ఫస్ట్ సమ్ చూద్దాం. ఈ క్వెషన్ నెంబర్ 1 యాక్చువల్లీ ఇది ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చిన డేటా. ఈ డేటాలో ఏమంటున్నాడంటే ఒక
నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి అనుకుని ఇచ్చాడు. నెక్స్ట్ ఎన్ని హౌసెస్ దగ్గర ఎన్నెన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనే దానికి కూడా ఇచ్చాడు. సో ఈ రకంగా ఇచ్చేసి వాడేమంటున్నాడంటే ఈచ్ హౌస్ దగ్గర మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, అంటే ఒక హౌస్కి యావరేజ్గా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ అడిగాడు. వాడు మీన్ అని అడిగినప్పుడు మీరు వెంటనే గుర్తు తెచ్చుకోవాల్సింది యావరేజ్ అని గుర్తు తెచ్చుకుంటే సరిపోద్ది. సో ఈ రకంగా చూసేటప్పుడు ఇచ్చిన డేటాలో మన దగ్గర ఏముందంటే ఇంటర్వెల్స్ ఉన్నాయి మొదటిది. సెకండ్ది ఏంటంటే ఎన్నెన్ని ఒక్కొక్క ఇంటి దగ్గర ఎన్నెన్ని మొక్కలు ఉన్నాయి అనే దానికి కూడా మనకి ఇచ్చాడు అనమాట. సో దీన్ని ఇక్కడ మనం సింపుల్గా ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇది ఎఫ్ఐ. సో ఇది ఎఫ్ఐ అనమాట. మన దగ్గర ఎఫ్ఐ ఉంది, నెక్స్ట్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు మీన్ కనుక్కోమన్నాడు కదా. సో మీన్ కనుక్కోమన్నప్పుడు మనము ఈ మూడిట్లో ఏదో ఒక ఫార్ములాను చేసుకోవాలి. అయితే మనము ఈ 3 స్టెప్స్లో కూడా 3 టైప్స్ ఆఫ్ మీన్లో నేనేం తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఇచ్చిన డేటా అనేది కాస్త ఈజీగా ఉంది కాబట్టి ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మీన్ మెథడ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కింద సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెక్స్ఐ. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ ఈ డేటాలో మనకు కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఎఫ్ఐ ఉంది. ఎఫ్ఐ అంటే ఇవే కదా, వీటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం. సో ఒక వాల్యూ వచ్చేస్తుంది చూద్దామా. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 1 2 3 3 4 4 9 9 మైనస్ 15 15 17 17 3 20. సో టోటల్గా 20. సో మనకి ఇచ్చిన వాల్యూలో ఫస్ట్ మీన్ మెథడ్లో కింద 20 వచ్చింది. ఇక మిగిలింది మనకి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూ కావాలి. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఇంటూ ఎక్స్ఐ మన దగ్గర ఆల్రెడీ ఎఫ్ఐ ఉంది, మరి మిగిలింది ఎక్స్ఐ కావాలి కదా. ఎక్స్ఐ ఇక్కడ ఉంది. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ రాసేసుకుందాం. సో ఇక్కడ సిగ్మా అంటే అర్థం ఏంటంటే టోటల్ అనమాట, అందుకే టోటల్ చేసాం. సో సిగ్మా అంటే ఇక్కడ ఎఫ్ఐలన్నీ ఇండివిజువల్గా ఉన్నాయి, సిగ్మా అంటే టోటల్ కదా, అందుకే వీటన్నిటిని టోటల్ చేస్తే వచ్చిన వాల్యూ ఇక్కడ ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ అయ్యింది. ఓకే, ఇది పరిస్థితి. ఇప్పుడు నాకు ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ అంటే అర్థం ఏంటి, సింపుల్గా లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. అంటే ఇక్కడ 0 ప్లస్ 2/2 అంటే 1 వస్తుంది. సో ఇంతే. 2 + 4 2 + 4/2 అంటే 2 + 6 అంటే 3 వస్తుంది. సో ఈ రకంగా అన్నీ చేసుకుంటూ వెళ్దాం. సో 4 + 6 అంటే 10 10/2 అంటే 5 6 + 8 అంటే 14 14/2 అంటే 7 8 + 10 అంటే 18 18/2 అంటే 9 10 + 12 అంటే 22 20 అంటే 11 12 + 14 అంటే 26 26 అంటే 13. సో మనకి ఇప్పుడు ఏంటి ఎఫ్ఐలు వచ్చాయి, ఎక్స్ఐలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కదా, ఈ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేసేసి వచ్చిన వాటి అన్నింటినీ కూడా యాడ్ చేస్తే మన సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ వచ్చేస్తుంది. సో ఒకటి ఏం చేద్దాం, 1 × 1 1 2 × 3 6 1 × 5 5 5 × 7 35 6 × 9 54 2 × 11 22 3 × 13 39. సో ఇది. సో ఈ మొత్తం వాల్యూని ఇప్పుడు మనం కలిపేస్తే మనకి ఇక్కడ ఈ పైన ఉన్న దాని వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకసారి వేసేద్దామా. సో ఈ మొత్తము కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అంటే 162. సో ఇది 162. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ యొక్క వాల్యూ మనకి ఏమొస్తుంది 162. సో 162. సో సింపుల్గా డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే అంటే 2 8 జా 2 1 జా. సో 0 అనేది పైన ఉంటుంది కాబట్టి 8.1 వస్తుంది. 8.1. సో ఇది మీన్. సో యావరేజ్గా ఒక ఇంట్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయంటే 8.1 ప్లాంట్స్ ఉన్నాయి. అంటే మొక్కల్లో కూడా 8.1 8.2 ఉండదు, కాకపోతే లెక్కలలో మరి యావరేజ్గా వస్తుంది కదా, అందుకే 8.1 తీసుకుంటున్నాం. మనం డైరెక్ట్ మీన్ మెథడ్ ఎందుకు తీసుకున్నామో అర్థమైంది కదా. ఇక్కడ వాల్యూస్ అనేవి చిన్నగా ఉన్నాయి. సో చిన్నగా ఉండేటప్పుడు ఈ ఎక్స్ఐ వాల్యూ కానీ ఈ ఎఫ్ఐ వాల్యూ కానీ చిన్నగా ఉండేటప్పుడు మనం డైరెక్ట్ మీన్ మెథడ్ని చూస్ చేసుకుంటాం, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇక్కడ టోటల్గా కూడాను ఈ సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఒక టోటల్గా 50 వర్కర్స్ ఉన్నారంట. నెంబర్ ఆఫ్ వర్కర్స్ టోటల్గా 50 ఉన్నారు. ఓకే, అయితే వాళ్ళకి ఇచ్చే వేజెస్ కూడా ఇచ్చారు. సో వాళ్ళకి వేజెస్ 100 నుండి 120 రూపీస్కి ఎంతమంది, ఒక 12 మంది ఉన్నారంట. దాని తర్వాత ఒక 120 నుండి 140 రూపీస్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఒక 14 మంది. అండ్ టోటల్గా ఒక 140 నుండి 160 తెచ్చుకున్న వాళ్ళు 8 మంది. ఇలా వీళ్ళందరూ టోటల్గా ఎంత అంటే 50 వర్కర్స్ అంట. సో మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు, ఎంతమంది వర్కర్స్ ఉన్నారో ఆ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు అండ్ టోటల్ ఎంత ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం కంటున్నాడు అంటే వీటి అప్రోప్రియేట్ మెయిన్ మెథడ్లో టోటల్గా వీళ్ళకి యావరేజ్గా వీళ్ళకి వచ్చే శాలరీ అంట అంటే 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కలిపి ఈ 50 మంది యావరేజ్గా ఎంత తీసుకుంటున్నారు అనేది క్వశ్చన్. సో అప్రోప్రియేట్ మెయిన్ మెథడ్కి ఫార్ములా అనేది ఒకసారి చూద్దాం. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్. సో ఎజ్యూమ్డ్ మీన్ అనేది ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ 1. సెకండ్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కింద సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. సో ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే డిఐ అనమాట. సో ఈ డిఐ ఇదే ఫార్ములా. సో ఈ ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేసేది లెక్క. సో ఈ ఫార్ములాలో మనకి ఇంకా ఏం కావాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ డిఐ యొక్క వాల్యూ కావాలి. సో డిఐ యొక్క ఫార్ములా చూద్దాం. ఇది డిఐ యొక్క ఫార్ములా ఏంటంటే
xi మైనస్ ఏ, ఇది డిఐ యొక్క ఫార్ములా. సో xi మైనస్ ఏ, సో ఇది దీని ఫార్ములా. కాబట్టి ముందుగా ఇక్కడ నాకు xi కావాలి. xi లేకపోతే నేను ఏం ఫైండ్ అవుట్ చేయలేను, కాబట్టి ఇక్కడ నేను xi ఫైండ్ అవుట్ చేయాలి. సో xi ఇక్కడ మనకి లాజికల్గా వెళ్దాం, ప్రతిదీ కూడా లాజికల్గానే వెళ్దాం. సో xi యొక్క వాల్యూ ఏంటి, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ డివైడెడ్ బై 2, అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ అనమాట ఇది. సో 100 ప్లస్ 120 డివైడెడ్ బై 2, అంటే ఇది టోటల్గా మనకి ఎంత వస్తుంది, సుమారుగా 220 వస్తుంది. 220 అంటే డివైడెడ్ బై 2 అంటే 110 వస్తుంది. సో ఈ రకంగా ప్రతి దాని యొక్క యావరేజెస్ మనం చేసుకుంటూ వెళ్దాం. సో ఇది 110 వస్తుంది. నెక్స్ట్ ఇది 120 ప్లస్ 140 అంటే 260 అంటే 130 వస్తుంది డివైడెడ్. ఈ రెండింటికి యావరేజ్ చేసామనుకోండి మనకు సుమారుగా ఒక 150 వస్తుంది. 60 ప్లస్ 40 100 కదా, అందుకే. అండ్ 60 80 అంటే ఇది ఒక 170, 140 240 వస్తుంది కాబట్టి ఇది. సో ఇది చూస్తే మనకి 380 వస్తుందా, ఆ రకం చేస్తే 190 వస్తుంది. సో మనకి xi వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే xi వాల్యూ వచ్చిందో మనకు సింపుల్గా ఇక్కడ డిఐ వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. సో డిఐ రావాలంటే ముందు xi మైనస్ ఏ. సో xi యొక్క వాల్యూస్ మనకు వచ్చేసాయి. నాకు ఇప్పుడు క్వశ్చన్లో కావాల్సింది ఏ. మనం ఒక దాన్ని ఎజ్యూమ్డ్ మీన్గా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన అవసరం పడింది. సో ఈ ఏ అనేది ఏది తీసుకోవాలి. నార్మల్గా మన క్వశ్చన్స్ అన్నింటిలో కూడా ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ ఎవరు చెప్పినా ఏమెదరు చెప్పినా ఈ మిడిల్లో ఉన్న నెంబర్ని తీసుకోమని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏ అనేది ఎజ్యూమ్డ్ మీన్ కాబట్టి ఈ ఇంటర్వెల్స్లో ఈ xi ఉన్న వాల్యూస్లో మిడిల్లో ఉన్న తీసుకోవచ్చు. అయితే మీరు సమ్ చేసినప్పుడు మాత్రం మిడిల్దే తీసుకోండి. నేను మాత్రం ఏం చేస్తానంటే సార్ దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు అని అంటారు, మీరు సరదాగా ఇంకేదైనా నెంబర్ తీసుకుని చేయండి సార్ అనుకునే అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ నెంబర్ని ఎడ్జ్యూమ్డ్ మీన్గా తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్స్ టు నాకు వచ్చే వాల్యూ ఏంటంటే 130. సో ఇక్కడ డిఐ వాల్యూస్ నేను చూస్తాను. సో 110 నుండి ఈ 130 తీస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటంటే -20. సో ఇక్కడ నాకు 0 వస్తుంది. ఇక్కడ నాకు 150 నుండి 130 తీస్తే 20 వస్తుంది. ఇక్కడ నాకు 40 వస్తుంది. ఇక్కడ నాకు 60 వస్తుంది. సో నాకు డిఐ వాల్యూస్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు నాకు అన్నిటికన్నా మించి ఇక్కడ చూడండి, ఈ లెక్క ఒకసారి చేద్దామా. ఏ ఈక్వల్స్ టు 130, ఇది నాకు వచ్చిన వాల్యూ. నెక్స్ట్ డిఐ వాల్యూస్ కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ నాకు లెక్కలో చూడండి ఒకసారి, నాకు ఏం కావాలి, ఏ వాల్యూ 130 వచ్చేసింది. ప్లస్ కింద ఫ్రీక్వెన్సీ అనమాట నాకు టోటల్గా అన్నీ కలిపే సిగ్మా, కాబట్టి ఇది నాకు 50 వస్తుంది. సో ఇది 50 వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ డిఐ, అంటే డిఐ వాల్యూస్ ఎలాగో వస్తాయి కదా, ఇప్పుడు నాకు ఎఫ్ఐతో కూడా ఇంటూ చేస్తే నాకు వచ్చే వాల్యూస్ కావాలి. సో ఎఫ్ఐ ఇంటూ డిఐ చేద్దాం. ఎఫ్ఐ ఇంటూ డిఐ అంటే 12 ఇంటూ -20, సో ఇది చేస్తే నాకు -240 వస్తుంది. అండ్ 14 ఇంటూ 0 అంటే 0, 8 ఇంటూ 20 అంటే 160, అండ్ 6 ఇంటూ 40 అంటే 240, 10 ఇంటూ 60 అంటే 600. సో ఈ మొత్తాన్ని నేను ఇప్పుడు కలిపితే నాకు వచ్చే వాల్యూ ఏంటంటే ఎఫ్ఐ ఇంటూ డిఐ యొక్క సిగ్మా వాల్యూ వస్తుంది. సో ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుతాను. సో ముందు 240 మైనస్ అయిపోద్ది, ఎందుకంటే ప్లస్ మైనస్ పోతుంది. 600 ప్లస్ 160 అంటే 760 డివైడెడ్ బై 760. సో 0కి క్యాన్సిల్ అవుతుంది. సో 130 ప్లస్ ఇది చూద్దాం, ఇదంతా 5 1 జా 5, 2 అనేది అటు వెళ్ళిపోతుంది కాబట్టి 5 5 జా 25, అండ్ ఒక 1 అనేది మిగిలిపోతుంది కాబట్టి 15.2. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు నేను సమ్ చేస్తే నాకు 13కి 130 ప్లస్ 15 అంటే 145.2. ఇది నాకు కావాల్సిన అప్రాపరియేట్ మీన్ మెథడ్లో నాకు వచ్చిన మీన్ ఇది. సో ఇది లెక్క సింపుల్. మీరు ముందు ఫార్ములా వేసుకోండి. నేను చెప్తున్నాను కదా, ముందు ఫార్ములా వేసుకొని ఫార్ములాలో ఏమేమి కావాలో దాన్ని బట్టి మీరు డెరైవ్ చేసుకుంటూ వస్తే లెక్క ఈజీగా అయిపోద్ది. ఓకేనా, ఇది మెథడ్. సో ఇది సెకండ్ లెక్క. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ సమ్కి వెళ్ళిపోదాం. థర్డ్ సమ్ చేద్దాం. థర్డ్ సమ్ చాలామంది స్టూడెంట్స్కి బాగా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు పాకెట్ మనీ గురించి ఈ సమ్ గురించి మాట్లాడుతుంది యాక్చువల్లీ. సో ఈ పాకెట్ మనీకి సంబంధించిన సమ్ కాబట్టి అసలు ఏమంటున్నారు అంటే స్టూడెంట్స్కి ఇక్కడ కొంతమందికి చాలామంది చిల్డ్రన్స్కి ఎలా అంటే కొంతమందికి 11 రూపీస్ నుండి 13 రూపీస్ మధ్యన ఇచ్చిన వాళ్ళకి ఒక 7 మెంబర్స్ ఉన్నారు. 13 రూపీస్ నుండి 15 రూపీస్ మధ్యలో ఇచ్చిన పేరెంట్స్ అంటే స్టూడెంట్స్ ఎంతమంది దొరుకుతుందంటే వాళ్ళు ఒక 6 మెంబర్స్. సో ఈ రకంగా 25 రూపీస్ ఇచ్చే కొంతమంది పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్. ఇలా అనమాట ఇస్తూ వెళ్ళారు. కాకపోతే మధ్యలో ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఎంతమంది ఇచ్చారు ఈ ఫ్రీక్వెన్సీ మనకు తెలియదు. అంటే 19 రూపీస్ నుండి 21 రూపీస్ ఎంతమంది పిల్లలు తీసుకుంటున్నారా అనేది తెలియదు. ఇది పరిస్థితి. సో లెక్కలో వాడు మనకి ఏది ఇచ్చాడంటే మీన్ ఇచ్చేసాడు. మీన్ ఏంటి, ఎక్స్ బార్ మనకి ఎంత ఇచ్చాడంటే 18 రూపీస్ ఇచ్చాడు. సో ఈ రకంగా సమ్ ఇచ్చాడు. అయితే ఈ సమ్ని 2 వేస్లో చేయొచ్చు. మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. మీన్ అనేది
మీన్ ఫార్ములా మీకు తెలిసిందే కదా, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్. సో ఈ టోటల్ నెంబర్ వేస్తే మనకు వచ్చేస్తుంది మెయిన్. అయితే ఇవి గ్రూప్ డేటా కాబట్టి గ్రూప్ డేటాకి మనకు ఫార్ములాస్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. అయితే మామూలుగా మీకు ఎగ్జామ్లో వాడు 2 మార్క్స్కి అడిగితే ఇచ్చేయండి, ఇప్పుడు నేను చెప్తున్నాను. అండ్ ఇన్ కేస్ వాడు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ అడిగాడు అనుకోండి, డైరెక్ట్ మెథడ్ కాకుండా వేరే మెథడ్స్, ఎగ్జామ్ మెథడ్ కానీ లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం మనం డైరెక్ట్ మెథడ్లో ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాం మొత్తడానికి. సో ఏదైనా సరే ముందు ఫార్ములా వేసుకోండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కింద సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇక్కడ ఇంటూ ఎక్స్ఐ, ఇది ఫార్ములా. సో ఇది ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములాలో మనకి ఎఫ్ఐ అనేది కావాలి కింద సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. సో ఈ మొత్తాన్ని మనం సమ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది ఎంత అవుతుందంటే 44 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 50, ఈ ఎఫ్ కూడా ఉంది కదా, ఈ ఎఫ్ను కూడా మనం కలిపవలసిందే కాబట్టి 44 ప్లస్ ఎఫ్ అనమాట. సో కింద మనకు వచ్చిన వాల్యూ 44 ప్లస్ ఎఫ్ అనేది వచ్చేసింది. ఇది కింద వాల్యూ. ఇప్పుడు మనకు పైన వాల్యూ కావాలి. పైన వాల్యూ ఏమంటున్నాడు, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ యొక్క అన్ని వాల్యూస్ కావాలి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కావాలంటున్నాడు. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కావాలంటున్నాడు అంటే కాబట్టి ముందు మనకి ఎక్స్ఐ వాల్యూస్ కావాలి. సో ఎక్స్ఐ వాల్యూస్ కావాలంటే ఇక్కడ ఏంటి, సింపుల్గా ఏం లేదనమాట. ఈ రెండింటి యొక్క ఇంటర్వెల్స్ యొక్క యావరేజ్ అంటే 11 + 13 డివైడెడ్ బై 2. సో ఇలా చేస్తే మనకు వచ్చే దాని యొక్క వాల్యూస్ మనకు కావాలన్నమాట. సో ఈ రకంగా చూసుకుంటే దీనికి మనకి ఎంత వస్తుంది చూద్దాం. 11 + 13 కదా, 11 అంటే 14 అంటే 24 అంటే 12 వస్తుంది. సో ఈ రకంగా మనకి ఈ వాల్యూస్ వస్తాయి. సో ప్రతిదానికి ఇలాగే చేసుకుంటూ వెళ్దాం. ఇది 12 వచ్చింది అండ్ 13 + 15 డివైడెడ్ బై 2. 15 అంటే 18 అంటే 28 అంటే ఇక్కడ 14 వస్తుంది. సో ఇది 14 వస్తుంది. సో ఈ రకంగా చూస్తే నెక్స్ట్ 16 వస్తుంది, తర్వాత 18 వస్తుంది, ఆ తర్వాత 20, ఆ తర్వాత ఇక్కడ 22, ఇక్కడ 24 ఇలా వస్తాయి అన్నమాట టోటల్గా కూడా చూసుకుంటూ వెళ్తే. సో ఈ రకంగా మనకు వచ్చాయి. ఇప్పుడు మనకు లెక్కలో అసలైనది కావాలి. సో కాసేపు ఈ డిఐ ఉన్నది, ఈ డిఐ కాలం మర్చిపోండి, ఎందుకంటే నేను నాకు మళ్ళీ గీయడానికి ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఎందుకు వచ్చింది బాధ, ఇలా చేసేద్దాం. సో ఈ మెథడ్లో మనకి ఎఫ్ఐ వాల్యూస్ తెలిసిపోయి అండ్ ఇప్పుడు ఎక్స్ఐ కూడా తెలిసిపోయింది కదా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేద్దాం. సో ఒక్కొక్క దాన్ని చేద్దాం. సో ఇక్కడ 7 12 ఎంత, 84 కాబట్టి 84. సో 7 × 12, 6 × 14 6 జా మనకి ఇది కూడా 84 అండ్ 16 9 జా ఇది 144, 13 18 జా. సో 13 18 జా మనం కొద్దిగా సమ్ చేసుకుంటూ వెళ్తే 234. సో ఎలా చేసాను ఇది అంటే వేదిక్ మ్యాథమెటిక్స్. సో వేదిక్ మ్యాథమెటిక్స్ చేస్తే చాలా అవుతుంది. తర్వాత ఎఫ్ ఇంటూ 20 20f, ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది ఒక్కటే. సో 20f వస్తుంది ఇది. నెక్స్ట్ 22 5 జా. సో 22 5 జా ఇది 110 వస్తుంది అండ్ 24 4 జా ఇది 96 వస్తుంది. సో ఈ టోటల్ని చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంతంటే 752 వస్తుంది. ప్లస్ ఇక్కడ చూడండి ఇది 752 వచ్చింది కదా, ప్లస్ ఇక్కడ 20f కూడా ప్లస్ 20f, ఇది నాకు వచ్చిన వాల్యూ. సో ఈ వాల్యూ నేను ఇక్కడ వేసేసుకుంటే ఏమొస్తుంది చూడండి, 752 ప్లస్ 20f డివైడెడ్ బై ఇది 44 ప్లస్ f, ఇక్కడ ఇది f ఈక్వల్స్ టు ఇక్కడ నాకు ఎక్స్ బార్ యొక్క వాల్యూ ఇచ్చారు కదా, అంటే మీన్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చిందంటే 18. సో ఇక్కడ ఇది ఇంకేముంది, ఇది మొత్తం కూడా సింప్లిఫికేషన్. ఎంత సింప్లిఫికేషన్ చేస్తే అంత ఈజీగా అయిపోద్ది అన్నమాట లెక్క అంతా కూడా. సో సింప్లిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. 18 × 44 ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 752 ప్లస్ 20f. సో 18 × 44 అంటే మనకు 792 వస్తుంది ప్లస్ 18f ఈజ్ ఈక్వల్స్ టు 752 ప్లస్ 20f. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 750 అటు పంపించేద్దాం, 40 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 2f వస్తుంది. సో f ఈక్వల్స్ టు మనకి 20, f ఈక్వల్స్ టు మనకు వచ్చే వాల్యూ ఇక్కడ ఎంత అంటే 20 వస్తుంది అనమాట. సో ఇది ఇంకాస్త సైడ్ నుంచి చూపిస్తాను. 40 ఈక్వల్స్ టు 2f కదా, ఇక్కడ ఇదే దాన్ని ఇక్కడ రాస్తున్నా, f ఈక్వల్స్ టు 20. వాడు అడిగిన క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరికేసినట్టుంది. ఇక్కడ f ఈక్వల్స్ టు వచ్చిన వాల్యూ 20. ఇది ఒక మెథడ్. సో ఇది ఒక మెథడ్ అనమాట. సో మనకేంటంటే ఎగ్జామ్లో 2 మార్క్స్ అడిగితే ఇది వెరీ సింపుల్ మెథడ్, చాలా సింపుల్ మెథడ్ కాబట్టి ఈ మెథడ్ మనకు వద్దు. మెథడ్ వద్దంటే కాదు, సెకండ్ మెథడ్ ఇప్పుడు మీకు చెప్తానంట. సో సెకండ్ మెథడ్ అనేది ఎగ్జిమ్డ్ మీన్ మెథడ్లో చేద్దాం. సో ఎగ్జిమ్డ్ మీన్ మెథడ్లో చేయాలంటే మనకి ఇప్పుడు ఎగ్జిమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా కావాలి. సో ఫార్ములాని ఒకసారి వేసుకుందామా.
ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎఫ్ఐ ఇంటూ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, ఇక్కడ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇది వీడు అడిగిన ఫార్ములా. సో వాడు మనకి ఆల్రెడీ ఏమని చెప్పాడంటే, మళ్ళీ చెప్తున్నా, ఇది సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్. మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది ఎఫ్ ఈక్వల్స్ టు 20. మనం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ మెథడ్లో ట్రై చేస్తాం. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో ట్రై చేస్తున్నాం. సో ఈ మెథడ్లో కాబట్టి ఒకసారి చూద్దామా. ఏమంటున్నాడంటే, వాడు మనకు ఆల్రెడీ ఒక మీన్ అనేది ఇచ్చాడు. ఆ మీన్ ఏంటి, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 18 అనమాట. ఏ ఈక్వల్స్ టు 18. సో అది ఎడ్జమ్డ్ మీన్ అవుతుంది. సో వాడు మీన్ పాకెట్ ఎలిమెంట్స్ అనేది 18 రూపీస్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి సమ్లో వేసేసుకుంటాం. 18 ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ మనకు కావాలి. కింద బేస్ చూడండి, 44 ప్లస్ ఎఫ్ వచ్చేసింది. ఇంకా మిగిలింది ఏంటి, ఎఫ్ఐ ఇంటూ డిఐ. డిఐ యొక్క వాల్యూ మనకి ఇంకా కావాలి కదా. సో డిఐ యొక్క వాల్యూ ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఏ. ఇది ఫార్ములా. సో ఎక్స్ఐ మైనస్ ఏ కాబట్టి ఒకసారి చేసేద్దామా. సో ఎక్స్ఐ మైనస్ ఏ 12 నుండి ఎగ్జమ్డ్ మీన్, దీంట్లో మనకి ఎగ్జమ్డ్ మీన్ అంతా 8. సో ఈ 18 మనం ఎగ్జమ్డ్ మీన్ అనుకుంటున్నాం కాబట్టి, సో 12 మైనస్ 18 చేస్తే మనకు వచ్చే వాల్యూ -6. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ -4, ఇక్కడ మనకు వచ్చే వాల్యూ -2. 18 నుండి 8 తీస్తే 0, ఇక్కడ అనమాట 2, ఇక్కడ వచ్చేది 4, ఇక్కడ వచ్చేది 6. సో ఇప్పుడు చూడండి, మనకి ఎక్స్ఐ వాల్యూలు వస్తాయి, డిఐ వాల్యూలు వస్తాయి. సో ఈ రెండింటినీ కూడా ఇప్పుడు మనకి లెక్కలో ఏం కావాలి, ఎఫ్ఐ ఇంటూ డిఐ కావాలి. సో 7 ఇంటూ -6, సో -42. ఇది -6 ఇంటూ -24 -18. ఇది ఎలాగో 0 వస్తుంది. ఇక్కడ ఎఫ్ ఇంటూ 2 కాబట్టి 2F. ఇది 5 ఇంటూ 4 కాబట్టి 20. సో దీన్ని ఒకసారి బ్లూలో రాసేద్దాం, చాలా బాగుంటుంది. 2F ఇది 20 అండ్ 4 ఇంటూ 6 ఇది 24. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం కలిపేసాం అనుకోండి, మనకు సెట్ అయిపోద్ది. ఈ మొత్తంలో కూడా మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 24 పాజిటివ్, ఇది -24, ఈ రెండు క్యాన్సిల్ అయిపోద్ది. సో ఈ 20 నుండి ఇక్కడ ఇచ్చేస్తే మనకు ఒక +2 మిగులుతుంది అనమాట. +2 ఇటు వెళ్తే మనకు వచ్చేది వాల్యూ ఇక్కడ ఎంత అంటే -40. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ అనేది -40 వస్తుంది. ఇక్కడ 2F ఉంది కదా, 2F -40, ఇది మనకు వచ్చే వాల్యూ 18 ప్లస్ 2F -40 డివైడెడ్ బై 44 ప్లస్ ఎఫ్, ఇది మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ చూడండి, ఈ రకంగా వచ్చింది. దీన్ని మనం ఇంకే రకంగా సాల్వ్ చేయొచ్చా అనేది చూసుకున్నట్లయితే, మనకి ఈ మొత్తం మీన్లో మనం ఒక దాన్ని ఎజ్యూమ్ చేసుకున్నాం 18 అనుకోండి. అయితే వాడు కూడా మనకి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 18 ఇచ్చారు కదా. మీకు బాగా గుర్తుండాలి, లెక్కలో వాడు మనం ఈ లెక్కను చూసి దీన్ని ఎజ్యూమ్ చేసుకున్నాం 18 అనేది. కానీ వాడు మనకు ముందే మీన్ ఇచ్చేసాడు. మీన్ ఎంత ఇచ్చాడంటే 18 అనేది ఇచ్చాడు. సో ఆ రకంగా చూసుకున్నట్టు 18. సో ఇంకా మిగిలింది ఏముంది, సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ 18 ఇంటూ 44 ప్లస్ ఎఫ్ అనేది ఇంతకుముందు లెక్కలో మనం చేస్తాం కదా. 18 ఇంటూ 44 అనేది 792 ప్లస్ 18F ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 18 ప్లస్ 2F -40 వస్తుంది. సో దీన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో దీన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఇంకేం వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఈ 18 నుండి 18 తీసేద్దాం. ముందు 18 నుండి 18 తీసేస్తే ఇది అటువైపు వెళ్ళిపోద్ది. సో ఇది 0 వచ్చింది. 0 ఈక్వల్స్ టు మనకి మిగిలింది ఏంటి, 2F -40 డివైడెడ్ బై 44 ప్లస్ ఎఫ్. సో దీన్ని అటువైపు పంపించేద్దాం. అప్పుడు మిగిలేదు ఏంటి, ఇది కూడా 0 అయిపోతుంది. ఇంక మిగిలేదు 2F -40 అనేది మిగులుతుంది. సో 40 అటువైపు వెళ్తే +40 అవుతుంది. ఈ ఈక్వల్స్ టు 2F. 2 క్యాన్సిల్ అయితే F ఈక్వల్స్ టు వచ్చే వాల్యూ 20. సో ఈ మెథడ్లో ఇలా సింప్లిఫై చేసిన 20 వచ్చింది, అలా సింప్లిఫై చేసిన అలాగే వస్తుంది. సో ఈ మెథడ్లో మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఎక్స్ బార్ అనేది ముందే ఇచ్చేసాడు. కానీ ఎడ్జమ్డ్ మీన్లో మనం ఏం చేస్తున్నాం, మిడ్లో ఉన్నదాన్ని
మనం మీన్గా తీసుకుంటాం కదా, ఆ రకంగా 18 అనేదాన్ని ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో ఎగ్జామ్డ్ మీన్ 18గా తీసుకున్నాం. అదృష్టం కొద్ది మనకు వచ్చిన మీన్ కూడా ఎంత అంటే 18 వచ్చింది అనమాట. ఇది ఫైనల్ ఆన్సర్. ఇది థర్డ్ సమ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఫోర్త్ సమ్కి వెళ్ళిపోతాం. సో ఈ ఫోర్త్ సమ్ కాస్త డిఫరెంట్ని, దీన్ని కూడా ఒకసారి చేద్దాం. వీడు మనకి ఇచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి సమ్ని కూడా వీడు మనకు నచ్చిన మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు అనుకుని అంటున్నాడు. ఇదే మనకి ఇచ్చే గొప్ప బెనిఫిట్. సో ఈ ఫోర్త్ సమ్ యొక్క డేటాని ఇప్పుడు రాసేద్దాం. ఫోర్త్ సమ్ చేద్దాం. ఈ ఫోర్త్ సమ్లో ఏమన్నాడంటే క్వశ్చన్, అమ్మాయిలు ఉన్నారు, ఆ ఆడపిల్లలకి ఏంటంటే ఒక్కొక్కరు గుండె స్పీడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో కొట్టుకుంటుంది. కొంతమందికి ఒక నిమిషానికి 65 నుండి 68 మధ్యలో కొట్టుకుంటాయి. ఇంకొంతమందికి అనమాట 68 నుండి 71. ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీడ్. అయితే మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనకి డేటాలో ఏమి ఇస్తాడు, 65 నుండి 68 టైమ్స్ మధ్యలో కొట్టుకున్న వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. 74 నుండి 77 మధ్యలో కొట్టుకున్న వాళ్ళు ఒక 8. 83 నుండి 86 స్పీడ్గా కొట్టుకున్న వాళ్ళు ఇది ఒక 2 మెంబర్స్. ఇలా ఇచ్చేసారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ లెక్క వల్ల మన అదృష్టం ఏంటంటే ఒక మనిషి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనే విషయము ఇంతవరకు మనం లెక్కల్లో విన్నాం కదా. ఈసారి ప్రాక్టికల్గా చేద్దాం. దీన్ని బట్టి వచ్చిన ఆన్సర్ని సుమారుగా మీరు చెప్పవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక యావరేజ్ వాల్యూ వస్తుంది. ఆ యావరేజ్ వాల్యూ ఎంతనే చూద్దాం. సో ఈ సమ్మని మనం ఎలా చేయొచ్చు అంటే కావాలంటే మనకు నచ్చిన మెథడ్స్లో చేయొచ్చు. సో FI ఇంటూ XI బై FI అంటే డైరెక్ట్ మెథడ్ చేయొచ్చు, ఎడ్జిబుల్ మీన్ మెథడ్ అనే చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే చూద్దాం ఏ రకంగా చేద్దాము. ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనకి XI వాల్యూ కావాలి. XI వాల్యూ అంటే తెలిసిందే కదా, XI వాల్యూ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఈ రెండింటి యొక్క యావరేజ్ అంటే 65 ప్లస్ 68 డివైడెడ్ బై 2. సో ఈ రకంగా చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది మనకు మేజర్గా అవుతుంది అనమాట. సో ఈ రకంగా చూస్తే మనకు వచ్చేది ఎంతంటే ఇది మనకి 65 ప్లస్ 68 అంటే 133 వస్తుంది. 133 డివైడెడ్ బై 2. సో ఈ రకంగా చేస్తే 2 6 జా 12, మళ్ళీ 1 2 6 జా 12, ఇంకా మిగిలిపోయింది కాబట్టి 66.5. సో దీని మధ్య మనకి డిఫరెన్స్ 3 వస్తుంది కాబట్టి ప్రతిసారి డిఫరెన్స్ 3తోనే వస్తాయి అనమాట. సో ఆ రకంగా చూస్తే 69.5 దీని యావరేజ్, ఇది ఒక 72.5 దీని యావరేజ్, ఇది ఒక 75.5 దీని యావరేజ్, దీనికి 3 కలుపుదా 78.5 దీని యావరేజ్, దీనికి ఒక 81.5 దీని యావరేజ్, ఇది ఒక 84.5. సో ఇవి అడ్వాన్స్డ్ ట్రిక్స్, ఇంకేం లేవు అనమాట. ట్రిక్స్ అని అనకూడదు, ఇక్కడ మీకు 3 డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దీని యావరేజెస్ కూడా 3గానే వస్తుంది. సో XI వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే లెక్కలో 2 టైప్స్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి. ఒకటేంటంటే ఫస్ట్ ఫార్ములా FI బై XI డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ FI. ఇది ఒకటి కూడా చేసేవచ్చు, ఎందుకంటే మనకు రెడీగా సిగ్మా ఆఫ్ FIs ఉన్నాయి. సో అన్ని ఫ్రీక్వెన్సీస్ కలిపితే మనకి ఎంత వాల్యూ వస్తుందంటే ఇది ఒక 30 వస్తుంది. సో రెడీగా కింద వాల్యూ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే FI ఇంటూ XI కనుక్కుందామా. FI ఇంటూ XI అంటే ఏంటి, 2 ఇంటూ 66.5 4 ఇంటూ ఈ రకంగా ఇవాళ ఇలా చేసుకుంటూ వచ్చేస్తుంది. లేదు నాకు ఇది వద్దు సార్, ఇది ఎందుకు సార్ ఇంటూ చేస్తే నాకు కొద్దిగా కష్టంగా వచ్చేస్తుంది, DI అయితే ఏదో సింపుల్గా ఉంది కదా సార్ ఏ. సో DI కనుక్కొని దాని నుండి FI ఇంటూ DI చేసుకుంటాం, ఈజీగా ఉంటుంది అంటే అలా కూడా చేసుకుందాం. ఓకేనా? సో ముందుగా ఈ మొత్తం దాంట్లో మనం ఒక దాన్ని మీన్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎగ్జామ్డ్ మీన్ మెథడ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే మనకు మీన్ అనేది కావాలి. ఏ యొక్క వాల్యూని ఫిక్స్ చేసుకోవాలి. మిడ్లో ఉన్నదాన్ని చేసుకుంటే చాలా బెస్ట్. దీన్ని ఏగా అనుకుందాం. సో ఇది ఏ యొక్క వాల్యూ అనేది ఫిక్స్ అయింది. ఇప్పుడు DI యొక్క వాల్యూ కావాలి. సో DI వాల్యూ ఏంటి, XI మైనస్ ఏ. సో XI మైనస్ ఏ అంటే 2 నుండి, ఓకేనా, ఇప్పుడు 2 నుండి XIని తీసేస్తే చాలు, వచ్చే వాల్యూ అనేది మనకి ఇప్పుడు DI అవుతుంది. సో DI వాల్యూ రాద్దాం ఇక్కడ, XI మైనస్ ఏ. సో ఇలా చేద్దాం. సో ఫస్ట్ దానికి చేద్దాం, 66.5 మైనస్ 75.5 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఒక -9 వస్తుంది. సో నెక్స్ట్ దాన్ని చూద్దాం. ఇవన్నీ కూడా నల్లనే చేసుకుంటూ వెళ్దాం. ఇది చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే వాల్యూ -6 -3. 75.5 నుండి మళ్ళీ 7.5 తీస్తే 0. సో ఇది మనకు ఒక +3 వస్తుంది, ఇది ఒక +6, ఇది +9. సో DI వాల్యూస్ కూడా వచ్చేసాయి. ఎప్పుడైతే DI వాల్యూస్ మనకు వచ్చేసాయో నెక్స్ట్ ఇంక మిగిలింది ఏంటి, FI ఇంటూ DI. సో అందుకే చెప్తున్నాను ఎందుకు ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది అంటే సింపుల్గా ఇంటూస్ ఉంటాయి అనమాట. 2 ఇంటూ -9 అంటే -18, 4 ఇంటూ అంటే -24, 3 ఇంటూ 3 అంటే -9, 3 ఇంటూ 0, 7 ఇంటూ 3 21, 4 ఇంటూ 6 24, 2 ఇంటూ 9 18. సో ఇప్పుడు ఏంటి, ఈ మొత్తాన్ని సమ్ చేసేస్తే వచ్చే వాల్యూ మనకి ఇక్కడ వేసేద్దాం. సో ఎగ్జామ్డ్ మీన్ మెథడ్లో 75.5 అనేది దీని వాల్యూ. ఇప్పుడు మొత్తాన్ని సమ్ చేద్దాం. 24 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలింది ఏంటి 18 క్యాన్సిల్ అవుతుంది. సో 21 నుండి 9 తీసేస్తే ఎంత వస్తుందంటే ఇది ఒక 12 వస్తుంది.
సో పైన 12 వేసేద్దాం. సో ఈ రెండింటిని కొద్దిగా క్యాన్సిల్ చేద్దాం. 2 6 జా 2 15 జా 3 2 జా 3 5 జా ఇది క్యాన్సిల్ చేస్తే ఇంకెంత వస్తుంది? 5 0 జా 0.4. సో 75.9 వస్తుంది. సో 75.9 ఇది ఎలాగొచ్చింది? 75 ప్లస్ 0.4 ఇది లెక్క. ఇంతే, లెక్కలన్నీ కూడా ఇలానే ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు ఈ ఎగ్జామ్డ్ మీన్ కాదు, మొత్తం యావరేజ్గా హార్ట్ బీట్స్ ఎంత కొట్టుకుంటుందంటే ఇది అనమాట. సో మీరు ఇలానా చేయొచ్చు, లేదంటే జస్ట్ ఎక్స్ఐ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఇది ఇంటూ చేసి వచ్చిన దానితో యావరేజ్ చేసినా సరే వస్తుంది అనమాట. మీ ఇష్టం, మీరు ఎలా చేయాలనుకుంటే అది చేయొచ్చు. సో ఎగ్జామ్లో మాత్రం మార్క్స్ కొద్దిగా ఎక్కువ కావాలంటే ఈ మెథడ్ చేసుకుంటేనే మంచిది. సో ఎందుకంటే కొద్దిగా 4 మార్క్స్ ఎక్స్ట్రా వేస్తాడు. ఈ ఫిఫ్త్ సమ్ కూడాను సేమ్ ఎలానే ఉంటుంది, కాకపోతే ఈ ఫిఫ్త్ సమ్లో కాస్త తేడా ఉంటుంది అనమాట. సో అదేంటో చెప్తాను చూడండి. ఒక రీటైల్ మార్కెట్ ఉందంట, అక్కడ ఫ్రూట్ వెండర్స్ ఈ మ్యాంగోస్ని కాస్త అమ్ముతూ ఉంటారు. అయితే ఈ బాక్సెస్లో అనమాట ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. సో ఎన్ని బాక్సెస్ పెడుతూ ఉంటాయి, కొన్ని దాంట్లో అంట 50 నుండి 52 పళ్ళు ఉన్నాయి అనుకోండి, దానికి ఉదాహరణకి ఒక 15 బాక్సెస్ పెడుతుంటాయి. సో ఇంకొన్నిటికైతే 62 నుండి 64 పడ్డాయి అనుకోండి, దానికి ఒక 25 బాక్సెస్. సో ఇంకేంటి అంటే ఇక్కడ ఏంటి, కొన్ని మ్యాంగోస్ 15 బాక్స్లో సెట్ అయిపోతుంటే కొన్ని టైప్ ఆఫ్ మ్యాంగోస్ మాత్రం 25 బాక్సెస్, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చూపెట్టాడు. సో ఇది లెక్క. మనకు లెక్క ఏదైతే ఏముంది ఒకటే కదా, ఫార్ములా వేసుకుని లెక్కలు చేసేయడం అది ఒకటే ఉంది. సో మనకు తెలిసిన ఫార్ములాస్ ఒకటే. సో ఇది చేద్దాం. అయితే ఈ లెక్కలో ఉన్న చిన్న ప్రాబ్లము, చిన్న తిరకాసు ఏంటి అనేది చూపిస్తాను చూడండి. సో దీన్ని వీలైతే మనం డైరెక్ట్ మెథడ్లో చేయొచ్చు, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. రెండోది ఇంకొక మెథడ్ ఏంటంటే ఎఫ్ఐ ఇంటూ ఎడ్జమ్డ్ మీన్ మెథడ్లో కూడా చేయొచ్చు. అలా చెయ్యాలంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 52 ఉంటే ఇక్కడ కూడా 52 మాత్రమే ఉండాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది తెలుసా? 53 ఉంది. ఇక్కడ 55 ఉంటే ఇక్కడ కూడా 55 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? 56. అంటే నాన్ ఓవర్లయింగ్ ఇంటర్వెల్స్ అనమాట. అంటే ఈ డిఫరెంట్ ఇంటర్వెల్స్ అనేవి వచ్చాయి. మామూలుగా ఎలా ఉంటుంది? 1 to 5, 5 to 10, 10 to 15, 15 to 60, ఒక 20. అంటే ప్రతిసారి కూడా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది, ఓకేనా, ఓవర్లయింగ్ ఇంటర్వెల్స్లో. కానీ ఇక్కడ మాత్రం చూడండి ఇది ఎలా ఉంది? 1 to 5, 6 to 10, 11 to 15, ఇలా అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇలా మ్యాచ్ అవ్వకపోయినప్పుడు మనం ఏం చేద్దాం, మన దగ్గర మెథడ్స్ అన్ని ఏ రకంగా ఉన్నాయంటే అలా మ్యాచ్ అయ్యేటట్లు ఫార్ములాసే మనం బేస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి, ఇలా రివర్స్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, వీటన్నిటిని కూడాను ఇక్కడ ఈ 2 నెంబర్సే కదా మనకు ప్రాబ్లం, ప్రతిసారి ఈ 2 నెంబర్స్లోనే ప్రాబ్లం వస్తుంది. సో ఈ 2 నెంబర్స్కి మనం మ్యాచ్ అయ్యేటట్లు ఏమైనా చేయాలి. ఇలా అడ్డంగా ఇవి మ్యాచ్ అయ్యేటట్లు ఏం చేయగలం అనే దానికి ఒకసారి చూద్దాం. సో ఇది ఇలా చేయడానికి మేజర్గా ఏం చేయొచ్చు ఒకసారి చెప్తాను. చిన్న లాజిక్ ప్రకారంగా ఆలోచించండి. లెక్క ఎవడైనా చేస్తారు, లాజిక్ ప్రకారంగా ఒకసారి చేయడానికి ట్రై చేద్దాం. ఉదాహరణకి 1 నుండి 2 ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1, డిస్టెన్స్ అనేది 1. సో ఇదే దాన్ని నేనేం చెప్తానంటే, అరే మీ ఊరు నుండి పక్క ఊరికి ఎంత దూరం అంటే 1 కిలోమీటర్ అన్నాడు, ఓకే. సో 1 నుండి 2కి ఎంత డిఫరెన్స్ అంటే 1. ఇదే దాన్ని నేను ఇంకా చేస్తాను, 0.5 నుండి 1.5, దీని మధ్య డిస్టెన్స్ ఎంత? 1. 2.5 నుండి 3.5కి ఎంత డిఫరెన్స్? 1. సో ఇక్కడ ఏంటి, నాకు 1 డిఫరెన్స్ వచ్చేలాగా నేను కావాలంటే ఈ మూడిట్లో నేను ఏ అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు, ఓకేనా, అర్థమవుతుందా? నాకు 1 డిఫరెన్స్ వచ్చేలాగా ఈ మూడిట్లో నేను ఏ డిఫరెన్స్ అని చేసుకోవచ్చు. సో ఇది మెథడ్. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటి, 52కి 53 కదా, 52కి 53కి వీళ్ళిద్దరికి ప్రాబ్లం. కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు నాకు ఒకే నెంబర్ రావాలి వీళ్ళిద్దరిలో కూడా. సో ఇలా రావాలి అంటే వీళ్ళిద్దరూ ఈక్వల్ అయ్యే ఒక చాయిస్ ఉంది, అదేంటి చెప్పనా? దీనికి 1 యాడ్ చేయడం, దీనికి -1 యాడ్ చేయడం, ఓకేనా. ఇలా చేస్తే సెట్ అవుతుంది. అయితే ఇక్కడ 1 యాడ్ చేయడం, ఇక్కడ -1 యాడ్ చేయడం కొద్దిగా కష్టమైన ప్రాసెస్. కాబట్టి ఈ రెండింటికి సెట్ అయ్యేది ఒకటి ఉంది, అదేంటో తెలుసా? దీనికి ఒక 0.5ని మనం యాడ్ చేసామనుకో 52.5 అవుతుంది. దీనికి ఒక 0.5 తీస్తామనుకో ఇది కూడా 52.5 యాడ్ అవుతుంది. అంటే ఈ రెండు అవ్వాలంటే దీంట్లో ఒక 0.5ని యాడ్ చేస్తే దీంట్లో మైనస్ చేయాలి, ఇది పరిస్థితి. సో ఇలా చేస్తే మనకు లెక్కలోన ప్రతిసారి ఈ 2 ఇంటర్వెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మన కన్వీనియన్స్ కోసం ఏం చేస్తున్నామంటే, ఇది 1 నుండి 2కి ఉండాల్సిన దానికి 1 అనే డిఫరెన్స్తో ఉండాల్సిన దానికి నేనేం చేస్తానంటే 0.5 to 1.5 ఏ రకంగా రాసుకున్నామో అదే రకంగా దీంట్లో కూడాను కొద్దిగా తగ్గించేస్తున్నాను, దీన్ని పెంచేస్తున్నాను. కాకపోతే డిఫరెన్స్ మాత్రం ఒకేలాగా ఉంచేటట్టు చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ కొత్తగా వచ్చిన దాన్ని, సో కొత్త క్లాస్ ఇంటర్వెల్స్ని రాసుకుంటాను, సిఐ అని పెట్టేసి. ఒకసారి చూడండి,
ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం ఏం చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. 15 తగ్గిస్తే మనకి ఏమవుతుంది, 49.5. ఇక్కడ 52కి ఏం చేస్తున్నాం, ఒక 0.5 యాడ్ చేస్తున్నాం, 52.5. సో ఈ రకంగా ప్రతి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ 55 కదా, 55.5. సో ఒక్కొక్క దానికి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది. ఇది 58.5, ఇది 61.5, ఇది 64.5. సో రైట్ సైడ్ ఉన్న వాటి అన్నిటికీ 0.5 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. మరి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాటి అన్నిటికీ కూడా ఏం చేస్తున్నా, ఇప్పుడు ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం. దానికి ఏముంది, సో ఇది 53.5 కదా, ఇది ఇప్పుడు ఏమవుతుంది 52.5 అవుతుంది, ఇది 55.5 అవుతుంది, ఇది 58.5 అవుతుంది, ఇది 61.5 అవుతుంది. ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి లేదా? సో వీటి మధ్య రేంజ్ మారలేదు. మనం జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల, దీనికి కొద్దిగా యాడ్ చేసి దీనికి కొద్దిగా తగ్గించేస్తే అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఈ మొత్తం చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఇది పరిస్థితి. సో ఇప్పుడు మనం లెక్క చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది కదా, ఆ ఫార్ములా ఏంటి, సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ డిఐ, ముందుకి ఏ అనేది పెట్టుకుంటాం. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ చేసేస్తే వచ్చేది లెక్క. సో మొత్తం ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవి టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇవి టోటల్ బాక్సెస్ ఎంత, ఇవి ఒక 400. సో కింద మన వాల్యూ అనేది ఆల్రెడీ 400 వచ్చేసింది. ఇంకా మిగిలింది పైన వాల్యూస్ కనుక్కోవడమే. సో ఎక్స్ఐ వాల్యూ కావాలి కదా, ఇప్పుడు ఎక్స్ఐ వాల్యూ కావాలంటే ఇది చేయాలా, ఇవి చేయాలా, కొత్త క్లాస్ ఇంటర్వెల్స్, పాత ఇంటర్వెల్స్ అంటే బుర్ర బుద్ధి ఎవడైనా ఉన్నవాడు కొత్త ఇంటర్వెల్సే చేసుకుంటాడు. ఇంత కష్టపడి మార్చింది దీనికోసమే కాబట్టి వీటిని ఈ అడ్జస్ట్మెంట్కి చేద్దాం. సో 49.5 ప్లస్ 52.5 డివైడెడ్ బై 2. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 102 వస్తుంది. సో డివైడెడ్ బై 2 కదా, ఇది మనకు చేస్తే ఒక 51 వస్తుంది అనమాట. సో దీని యావరేజ్ అనేది మనకు 51. సో ప్రతి దాని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 50 నుండి ఒక 3 పాయింట్స్ పెరుగుతుందా. సో ప్రతిసారి కూడా 3 పాయింట్స్ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఇది మనకు వచ్చేది కూడా ఇది 54 వస్తుంది, ఇది 57 వస్తుంది, ఇది 60 వస్తుంది, ఇది 63 వస్తుంది. సింపుల్గా లాజిక్ వేసేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఈ మొత్తం దాంట్లో మనం దాన్ని మీన్గా తీసుకోవాలి. మీన్ అనేది ఎప్పుడు కూడా మ్యాక్సిమం మిడ్ దాన్నే తీసుకుంటున్నాం కాబట్టి ఎడ్జమ్డ్ మీన్ ఏ ఈక్వల్స్ టు 57 వేసండి. సో 57 తీసేస్తే 51 మైనస్ 57 చేస్తే మనకు వచ్చేవాళ్ళు -6, ఇది -3, 0, ఇది చూస్తే ఇది 3, ఇది 6. సో ఇప్పుడు ఇంకేముంది, ఎఫ్ఐ ఇంటూ డిఐ, 15 ఇంటూ -6 అంటే -90, 110 ఇంటూ 3 -330, 135 ఇంటూ 0 0, 115 ఇంటూ 3 345, 25 ఇంటూ 6 ఇది మనకు ఒక 25 4 100, ఇది 150. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. 345కి ఇచ్చేస్తే ఒక 15 మిగులుతుంది. సో 15 తీసేస్తే ఒక 75, 75కి 115 తీసేస్తే వచ్చే వాల్యూ చూస్తే ఇది మనకు టోటల్గా ఒక 75 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 75. సో ఎఫ్ఐ ఇంటూ డిఐ వాల్యూ అనేది 75 ప్లస్ ఎడ్జమ్డ్ మీన్ ఇక్కడ ఎంత, ఎడ్జమ్డ్ మీన్ యొక్క ఫార్ములా చూస్తే ఏ ఎంత అంటే ఇది ఒక 57. సో ఈ రకంగా చేసేద్దాం ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది. ఎంత వస్తుంది, 5 1 జా 5 1 జా 5 5 జా 25. సో ఇది చూస్తే 5 8 జా 40, 5 0 జా 5 3 జా 5 1 జా 5, 5 6 జా 30. సో 16 డివైడెడ్ బై 3, 16 డివైడెడ్ బై 3 అంటే 0.187. సో 57 ప్లస్ 0.187 0.187. సో ఈ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చే వాల్యూ 57.187. ఇది మనకు వచ్చే మీన్ వాల్యూ. సో ఇది మనకు వచ్చే మీన్ వాల్యూ, ఇది లెక్క. ఓకే, ఇది కంప్లీట్గా లెక్క అండి. సో సింపుల్ అనమాట. ఈ లెక్కలో మనం కొత్తగా చేసింది ఏం లేదు, జస్ట్ కొత్త క్లాస్ ఇంటర్వెల్స్ని మాత్రమే తీసుకున్నాం. కొత్త క్లాస్ ఇంటర్వెల్స్ని జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, దీన్ని మైనస్ చేసి దీన్ని ప్లస్ చేసుకున్నాం అనమాట. సో దీనివల్ల పెద్ద చేంజ్ ఏం రాదు, వీటి యొక్క రేంజ్లో కూడా ఏం చేంజ్ లేదనమాట. సో రేంజ్లో చేంజ్ లేకుండా సింపుల్గా అనమాట లెక్క అనేది చేసేసాము. ఇది 5th సమ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 7th సమ్కి వెళ్ళిపోదాం. 6th సమ్ చేద్దాం. 6th సమ్ ఏమంటున్నాడంటే ఒక 25 ఇల్లులు ఉన్నాయంట. సో ఈ ఎఫ్ఐ యొక్క వాల్యూ 25. సో 25 విలువల్లో ఏమంటున్నారంటే వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, మేజర్గా కూడాను వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు అనుకోండి. సో 100 రూపాయల నుండి 150 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఒక 4 ఉన్నారు కుటుంబాలు.
200 నుండి 250 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఒక 12 మంది ఉన్నారు. 250 నుండి 300 ఖర్చు పెట్టేవాళ్ళు ఒక 2 కుటుంబాలు ఉన్నాయి. ఇలా డబ్బులు ఉన్నాయన్నమాట. సో వాడు మనకు అడుగుతుంది ఏంటంటే యావరేజ్‌గా వీళ్ళ కుటుంబాలు ఎంత డబ్బులు ఖర్చు పెడతాయి. సో రూ. 100 నుండి రూ. 350 వరకు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి యావరేజ్‌గా అసలు ఈ 25 కుటుంబాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి అనేది క్వెషన్. సో ఈ క్వెషన్ యొక్క ఫార్ములా ఏంటి మీకు తెలిసిందే కదా, A + Fi * Di డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ Fi. ఇక్కడ సిగ్మా ఆఫ్ Fi ఇది x బార్. సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో అనమాట వేసేసుకుందాం. సో ముందు xi వాల్యూస్ కావాలి కాబట్టి లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 100 ప్లస్ 150 డివైడెడ్ బై 2. సో 100 ప్లస్ అంటే 250, 250 బై 2 అంటే 125. సో ఇది 125. సో ప్రతి దానికి డిఫరెన్స్ 50 వస్తుంది కాబట్టి 50 కలిపి 175. ఇదంతా ఒక 225 వస్తుంది. దీనికి 50 కలిపితే 275, దీనికి ఒక 50 కలిపితే 325 ఇది వచ్చింది. సో xi వాల్యూస్ వస్తాయి. ఎప్పుడైతే xi వస్తాయో మనకి ఇక్కడ కింద సిగ్మా ఆఫ్ Fi వాల్యూస్ కూడా ఉన్నాయి కదా. సిగ్మా ఆఫ్ Fi వాల్యూ అనేది 25. xi ఫైండ్ అవుట్ చేసిన వెంటనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మనకి ఎడ్జమ్డ్ మీన్ అనేది ఒకదాన్ని తయారు చేసుకోవాలి. ఎడ్జమ్డ్ మీన్ ఏంటి, xi వాల్యూస్ ఎప్పుడు వస్తాయి కాబట్టి మిడ్ నెంబర్ a. సో a వాల్యూ అనేది 225 ప్లస్ సో Fi * Di కావాలి ఇప్పుడు. సో Fi * Di కావాలంటే ముందు Di కూడా కావాలి. సో Di యొక్క వాల్యూ ఏంటి, xi మైనస్ a. సో ఆ రకంగా చూస్తే 125 మైనస్ 225 చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది -100. సో ఇది -100. దాని తర్వాత -50, దాని తర్వాత 225 నుండి అంటే 0, ఇది +50 వస్తుంది, ఇది +100 వస్తుంది. సో ఇప్పుడు Fi * Di కదా, ఇది -400, 5 * అంటే -250, ఇది 0, ఇది 2 * 50 అంటే 100, ఇది 2 * 100 అంటే 200. సో ఇది లెక్క. సో మొత్తాన్ని ఇప్పుడు కలిపేద్దాం. సో మొత్తాన్ని కలిపితే మనకు వచ్చే వాల్యూకి వస్తాయి, మైనస్లోనే వస్తాయి. ఎందుకు చూడండి, 200 ఇంకా 200 బ్యాలెన్స్ ఉంటుంది, ఇంకా 300, 100 మిగిలింది. 100లో ఇది -350. సో -350 వాల్యూస్ ఇప్పుడు వేసేద్దాం, -350. సో ఈ 350 కాబట్టి దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. 25 1 జా ఇది 25 1 జా 25, ఇంకెంత మిగిలింది 10. సో 25 4 జా సో -14. 225 -14 చేస్తే మనకు వచ్చే వాల్యూ 5 నుండి 1 అంటే 1, 2 నుండి 1 అంటే 1, 211. ఇది ఎడ్జమ్డ్ మ్యాన్. సో ఎందుకు మనము ఈ ఎడ్జమ్డ్ మీన్ మెథడ్ చేసుకుంటామంటే ఈజీగా క్యాలిక్యులేషన్స్ ఉంటున్నాయి కాబట్టి అందుకోసం చేస్తున్నాం అనమాట. సో 6th సమ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 7th సమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 7th సమ్ చేద్దాం. 7th సమ్ చాలా ఈజీ సమ్. ఎందుకు చెప్తాను చూడండి. 7th సమ్లో ఏమంటున్నాడంటే ఒక 30 ఏరియాస్ ఉన్నాయంట, టోటల్గా 30 ఏరియాస్. సో సిగ్మా ఆఫ్ Fi అనేది 30 వస్తుంది. వాడు మనకి ఏమంటున్నాడంటే సల్ఫర్ డైఆక్సైడ్ అనేది SO2 అంటుంది కదా, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది పార్ట్స్ పర్ మిలియన్ ఉంటుంది. సో సింపుల్గా చెప్తాను, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాన్సన్ట్రేషన్తో ఉందన్నమాట. ఒక ఏరియాలో 0.04 మైక్రాన్స్ ఉంటాయి, ఇంకొక ఏరియాలో అనమాట 0.16 నుండి 0.20 మైక్రాన్స్. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సైజులో ఉందన్నమాట సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క గ్యాస్. సో ఆ డస్ట్ లాంటిది ఉంటుంది కదా, ఆ డస్ట్ సైజ్ గురించి చెప్తున్నాడు. డస్ట్ సైజ్ పెరిగింది అనుకోండి మన ఊపిరితిత్తుల్లో ఇంకెక్కువ బ్లాక్స్ అయిపోతాయి. సో అందు గురించి చెప్తున్నాడు. ఒక 4 ఏరియాస్లో ఎంతలా ఉంది, ఒక 9 ఏరియాస్లో ఎంత ఉంది, ఒక 9 ఏరియాస్లో ఎంత, ఒక 2 ఏరియాస్లో ఎంత, ఒక 4 ఏరియాస్. సో మొత్తానికి ఆ సిటీ అంతా కలిపితే ఎంత యావరేజ్గా ఉంది అనేది మనకు లెక్క అడిగాడు. సో ఈ లెక్క చేయడానికి, ఈ మీన్ మెథడ్ చేయడానికి ఏది బెస్టో మనం ముందు చేయడానికన్నా ముందు ఏ మెథడ్కైనా సరే xi వాల్యూ కావాలి కదా. xi వచ్చాక చూద్దాం ఏ మెథడ్ చేయాలో. సో xi వాల్యూ కావాలి కాబట్టి xi యొక్క ఆన్సర్ ఏంటి, ఈ రెండింటి యావరేజ్. సో 0.00 ప్లస్ 0.04 డివైడెడ్ బై 2. సో ఇలా చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 0.002. ఇది 0.2 అనమాట. సో దీని యొక్క ప్రతిసారి దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 ఉంటుంది. 4 కదా. సో 4ను కలుపుకుంటూ వెళ్ళిపోతాయి. 0.06, 0.10 వస్తుంది, 0.14 వస్తుంది, 0.18 వస్తుంది, 0.22. సో ఈ రకంగా ప్రతిసారి 4ను కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడైతే నేను లెక్కలో 4ను కలుపుకుంటూ వెళ్తున్నాను, కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం అక్కడ డిమాండ్ బట్టి చేయండి, ఓకేనా. సో ఇది ఎందుకంటే అన్ని ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఉన్నాయి, 4 అనే డిఫరెన్స్లో ఉన్నాయి అందుకు. సో ఇప్పుడు మనం ఏ మెథడ్ చేద్దాం, ఎడ్జమ్డ్ మీన్ చేద్దామా లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ చేద్దాం. స్టెప్ డీవియేషన్ అంటున్నా, ఎడ్జమ్డ్ మీన్ లేకపోతే డైరెక్ట్ మెథడ్ చేద్దామా. ఇక్కడ చూస్తే అన్ని పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ని ఇంటూ చేసి
ఆ ఇంటూ చేసిన దాన్ని డివిజన్ చేయాలంటే తల ప్రాణం పోతుంది. సో కొద్దిగా కష్టమే కాబట్టి ఆల్రెడీ ఎఫ్ఐ వస్తుంది కదా, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేద్దాం, డైరెక్ట్ మెథడ్ చేద్దాం. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేస్తే ఒక పని అయిపోద్ది. సో 4 ఇంటూ ఇక్కడ చూడండి, ఈ 4 ఇంటూ 0.02 చేస్తే మనకు వచ్చే వాల్యూ 0.08. 9 ఇంటూ 0.06 అంటే మనకు వచ్చే వాల్యూ 0.54 వస్తుంది. 0.54. 9 ఇంటూ 10 ఇది 0.90 వస్తుంది. 2 ఇంటూ 14 సో ఇచ్చేస్తే 0.28. 4 ఇంటూ 18, 18 4 72 కాబట్టి 0.72. 2 ఇంటూ 22, 22 అంటే 44 కాబట్టి 0.44. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేద్దాం. సో డైరెక్ట్ మీన్ మెథడ్ యొక్క ఫార్ములా అంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. సో ఎఫ్ఐ యొక్క వాల్యూ మనకు ఆల్రెడీ 30 వస్తుంది. ఇంక మిగిలింది ఏంటి, ఈ మొత్తాన్ని కలిపితే వచ్చే వాల్యూ. ఈ మొత్తాన్ని మనం కలిపితే వచ్చే వాల్యూ ఎంత వస్తుందో సింపుల్గా వేసేస్తున్నా, 2.96 వస్తుంది. 2.96 30 ఉంది, కింద ఈ 10 కూడా బయటకు పంపించేద్దాం. సో అప్పుడు ఏంటి 0.296 డివైడెడ్ బై 3. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది 3 అంటే 0.986 వస్తుంది. సో 6 అనేది అలా వస్తూనే ఉంటుంది కాబట్టి 6 6 6 6 ఇలా వస్తూనే ఉంటుంది. సో ఇది సుమారుగా ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 0.99. ఇంత మైక్రాన్స్తో సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఆ ఏరియాలో ఉంది అనే విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో లెక్క ఈజీయే, లెక్క ఏం కష్టమేం లేదు. కాకపోతే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ రాకుండా చూసుకోండి, లేకపోతే లెక్క అనేది మటస్ అయిపోద్ది. ఈ 8th క్వశ్చన్ అనేది కాస్త ఈజీయే. సో ఈజీ క్వశ్చనే ఇంకేం దాంట్లో ఏం లేదు. సో ఈ లెక్క ఏమన్నాడంటే స్టూడెంట్స్కి సంబంధించింది. స్టూడెంట్స్లో ఏమంటున్నారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క లెక్కంగా, అంటే 5 days మాత్రమే, అంటే వాడు స్కూల్ జర్నీలో ఒక 6 days ఆబ్సెంట్ అయిన స్టూడెంట్స్ ఒక 11 members ఉన్నారు. 6 to 10 మధ్యలో అంటే కొంతమంది 5 7 days 8 days ఇలా ఆబ్సెంట్ ఉన్న వాళ్ళు ఒక 10 members. 38 నుండి 40 days ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎవడన్నా ఉన్నాడంటే ఒక్కడు ఉన్నాడు అనమాట. ఎవడు అన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యాడో మళ్ళీ అది గ్రేట్. సో ఇలా అనమాట, ఎవరెవరు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ అన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు అనేది డేటా ఉంది. సో టోటల్గా క్లాస్ రూమ్లో ఎంత ఉందంటే 40 members ఉన్నారంట. మనం ఇది క్యాల్కులేట్ చేసినా అంతే వస్తుంది. సో పెద్ద ప్రాబ్లం లేదు. ఏ లెక్కకైనా ఫస్ట్ మనకు కావాల్సింది క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ మార్క్ అనేది కావాలి కాబట్టి క్లాస్ మార్క్ యొక్క ఫార్ములా తెలిసిందే కదా, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 అంటే ఈ రెండింటి యావరేజ్ అనమాట. 0 + 6/2 అంటే వచ్చే వాల్యూ అనేది 3. సో ప్రతి దానికి కూడా ఈక్వల్ ఇంటర్వెల్స్లోనే ఉన్నాయి. 6 ఇది చూస్తే ఇది 4, ఇది చూస్తే ఇది 4, ఇది 4. ప్రతిసారి కూడా 4 అనేది యాడ్ అవుతూ వస్తుంది కాబట్టి ఆ రకంగా చేస్తే 4 5 యాడ్ అవుతూ వస్తుందా చూడండి, 6. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దేనికి కూడాను ఈక్వల్ ఇంటర్వెల్స్ లేవు కాబట్టి ప్రతి దాని యొక్క లెక్క కూడాను చేసుకుంటూ వెళ్ళాల్సిందే. సో 6 + 10 అంటే 16, 6 + 10 డివైడెడ్ బై 2 అంటే 16 డివైడెడ్ బై 2 అంటే 8. సో 10 + 14 డివైడెడ్ బై 2 సో 24/2 అంటే 12. సో 14 + 22 అంటే 34, 34 డివైడెడ్ బై 2 అంటే 17. సో ఇది 28 + 20 అంటే 48, 48/2 అంటే 24. ఇది 66 అంటే 33. ఇది 78 అంటే 39. అమ్మయ్య అయిపోయింది లెక్క. సో ఇప్పుడు చూడండి ఏంటి వెళ్దాం, స్టెప్ డీవియేషన్కి వెళ్దాం. స్టెప్ డీవియేషన్ అంటున్నాను, డైరెక్ట్ మెథడ్కి వెళ్దామా లేకపోతే డైరెక్ట్గా చేసేస్తామా? 11 × 3 33, 80. ఓకే, ఇలా నాకు ఎందుకో ఇచ్చేసుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ ఇస్తే డైరెక్ట్ మెథడ్ కంటే ఎగ్జామ్డ్ మీన్ మెథడ్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఎగ్జామ్డ్ మీన్ మెథడ్కి వెళ్ళిపోతాం. సో A + సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. సో మనకి ఇచ్చిన వాల్యూస్లోన ఎఫ్ఐ యొక్క వాల్యూ మనకు వచ్చేసింది. ఎఫ్ఐ వాల్యూ అంతా 30 ప్లస్ ఏ యొక్క వాల్యూ అంతా ఈ ఎక్స్ఐ వచ్చింది కాబట్టి ఎక్స్ఐలో మనం ఏదైనా ఒకటి ఏగా తీసుకోవాలి. ఏ అనేది నేను ఇక్కడ 17 తీసుకుంటున్నాను, 17. సో 17 ఏ వాల్యూ అనేది నాకు వచ్చేసింది. ఇక మిగిలింది ఏమొస్తాయో అవన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో 17 నాకు వచ్చింది కాబట్టి ఇక నేనేం చేస్తానంటే డిఐ వాల్యూ చేస్తాను. డిఐ యొక్క వాల్యూ తెలిసింది కదా, ఎక్స్ఐ మైనస్ ఏ, 3 - 17 చేస్తే నాకు వచ్చే వాల్యూ అనేది -14. సో ఇది ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఇది నాకు ఇక్కడ -9 వస్తుంది. 12 నుండి 17 అంటే -5, 17 నుండి 17 అంటే 0, 24 నుండి 7 అంటే 7 వస్తుంది. 33 నుండి 17 అంటే 16 వస్తుంది. 39 నుండి 17 అంటే 22 వస్తుంది. సో ఇంకా మిగిలింది ఏంటి, ఎఫ్ఐ ఇంటూ డిఐ చేయాలి. సో ఎఫ్ఐ ఇంటూ డిఐ యొక్క డిఐ వాల్యూ చేస్తే చాలు వచ్చేస్తుంది. సో 11 × -44 అంటే -154 అండ్
10 ఇంటూ -9 అంటే -90, 7 ఇంటూ -35, సో 4 ఇంటూ 0 అంటే 0, 4 + 28, 3 ఇంటూ 16 అంటే ఇది ఒక 48 వస్తుంది, అండ్ 1 ఇంటూ 22 అంటే వచ్చే వాల్యూ 22 వస్తుంది. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం సమ్ చేస్తే వచ్చేది ప్లస్లు మైనస్లు ఈ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చే వాల్యూ ఇది ఒక -181 వస్తుంది. సో ఇక్కడ ఈ ఎఫ్ఐ వాల్యూ ఎఫ్ఐ ఇంటూ డిఐ యొక్క వాల్యూ వచ్చిందంతా మనకు -181 వచ్చింది. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అయ్యో ఇక్కడ 30 వేసాను, యాక్చువల్లీ ఇక్కడ మనకు 40 కదా టోటల్, సో లెక్క రాంగ్ వేస్తాను 40. సో 17 - 181 డివైడెడ్ బై 40. సో 40తో క్యాల్కులేట్ చేద్దాం. 44 జా 160, 160 అంటే ఇంకా 20 మిగిలింది, 45 జా 200 అంటే ఇంకా ఒకటి మిగులుతుంది, సో 42 జా 80. సో 17 - 4.52 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 12.48. సో సింపుల్ లెక్క, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఇది ఎక్స్ బార్ ఈక్వల్స్ టు అంతే, సింపుల్ లెక్క, ఎయిత్ లెక్క ఇలా అయిపోయింది. సో ఇంకా లాస్ట్ లెక్క ఒకటి చేద్దాం. లాస్ట్ లెక్క మామూలుగా ఎప్పుడైనా సరే ఈజీగానే ఉంటున్నాయి, పెద్ద కష్టంగా అనేది అసలు ఉండట్లేదు. 9th సమ్ చూద్దాం. 9th సమ్లో ఏమంటున్నాడంటే ఒక 35 సిటీస్ ఉన్నాయి. సో టోటల్గా 35 సిటీస్ ఉన్నాయి. సో టోటల్గా 35 సిటీస్ ఉన్నాయి. సో 35 సిటీస్లో ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడు, లిటరసీ రేట్స్ ఇచ్చాడు. సో 45 నుండి 55% మధ్యన లిటరసీ రేట్ ఉన్నది ఒక 3 సిటీస్లో ఉన్నాయి. కొన్ని కేవలం ఒక 3 సిటీస్లోనే 85 నుండి 95 మధ్యలో ఉంది లిటరసీ రేట్. అసలు లిటరసీ రేట్ అంటే ఏంటంటే ఎవరికైతే చదవడము రాయడం వస్తుందో వాళ్ళని లిటరేట్ అంటారు. సో లిటరసీ రేట్ అంటే ఏంటంటే ప్రతి 100 మందిలో ఎంతమంది చదవడం రాయడం వచ్చు అనుకోండి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 85 నుండి 95 మధ్యలో ఉన్నారు. అంటే ఆ సొసైటీలో, ఆ ఊర్లో, ఆ సిటీలో మ్యాక్సిమం ప్రతి 100 మందిలో కూడా 85 నుండి 95 మంది వరకు కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అదే ఎక్కడ చూస్తే జస్ట్ హాఫ్ మాత్రమే చదువుకున్న వాళ్ళు అనుకుని తెలిసిపోయింది అనమాట. ఇది లెక్క. మనకేం అడుగుతున్నాడు అంటే మీన్ లిటరసీ రేట్ అని అడుగుతున్నాడు. సో మీన్ లిటరసీ రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో దేనికైనా సరే ముందు ఎక్స్ఐ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎక్స్ఐ యొక్క వాల్యూ మీకు తెలిసిందే కదా. ఇక్కడ ఏంటంటే 45 + 55 డివైడెడ్ బై 2. సో దీన్ని ఇలా చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక 100 వస్తుంది. 100 డివైడెడ్ బై 2 అంటే 50. సో ప్రతి దాని యొక్క డిఫరెన్స్ అనేది 10లో ఉంది. 45, 55, 65, 75, 85. సో 60, 70, 80, 90. సో నాకు ఎక్స్ఐ వాల్యూ వస్తుంది కాబట్టి వెంటనే నాకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎడ్జమ్డ్ మీన్. ఎడ్జమ్డ్ మీన్ మిడ్లో ఉన్నది కాబట్టి మిడ్ వేసేద్దాం 70. సో 70 వేస్తాను. సో ఇక ఇంకేం చేయాలి, మైనస్లో చేయాలి. 50 నుండి 70 తీస్తే -20, 60 నుండి -10, ఇది 0, ఇది ఒక 10, ఇది ఒక 20. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకేం చేయాలి, ఎఫ్ఐ ఇంటూ డిఐ. సో -60, ఇది -10 ఇంటూ 10 అంటే -100, ఇది అలాగో 0 వస్తుంది. 8 ఇంటూ 10 అంటే 80, 3 ఇంటూ 20 అంటే 60. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు కలిపాలి. 60 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది -20 అనేది మిగులుతుంది. సో -20 అనేది వేసేద్దాం. 70 - 20/35. సో ఈ రెండుకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో 20/35 అంటే ఏంటి, 5 4 జా 5 7 జా. దీనికి ఇంకా ఏమైనా చేయగలమా, చేద్దాం. 4/7 కదా. 4/7 అంటే ఏం చేయగలము, 7తోనే 7 5 జా 35, 0.5, 7 5 జా 35. ఇంకా మిగిలిపోయింది 5 మిగిలింది కాబట్టి 7 7 జా 49. సో 0.57 ఇలా మిగులుతుంది అనమాట. 70 - 0.57 అంటే తీసేస్తే 69 తగ్గిపోద్ది, 0.43. ఖతం, బాయ్ బాయ్, టాటా, అయిపోయింది లెక్క, ఇంతే. సో ఇదే అనమాట ఎడ్జమ్డ్. ఒక్కొక్కరికి మొత్తం ఈ 35 సిటీస్లో మ్యాక్సిమం లిటరసీ రేట్ ఎంత ఉందంటే ఒక 69.43 అనేది లిటరసీ రేట్ ఉంది. అంటే పర్లేదు, 50 కన్నా ఎక్కువ ఉన్నారు. ఆ మార్క్ వస్తే 70 దగ్గర ఉన్నారు కాబట్టి ఇవేవో మంచి స్టేట్స్ బాగా ఉన్నాయి, బాగా సిటీస్ లిటరసీ రేట్స్ బాగానే ఉంది. చదువుకుంటారు, అయ్యా చదువుకుంటే బాగుపడతారని అని మాటలు వింటారు, దాన్ని నిజమైతే బాగుంటాయి.